మన కాఫీలు గీఫీలు పడవు. చదివించారు వీళ్ళను. మెకానికల్ ఇంజనీర్ అండి, చేద్దాం అనుకున్నాను కానీ బైక్ రిపేర్లు చేస్తుంది. బాధ్యత లేని తండ్రి. ఎప్పుడైనా ఇంటి పెద్ద దిక్కు కరెక్ట్ గా ఉంటే ఫ్యామిలీ అనేది చక్కగా ఇప్పుడు డీసెంట్ గా తయారై వచ్చి కండువా గిండువా వేసుకొని. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నేను ఎలా సెలెక్ట్ చేశారబ్బా? నువ్వు ఎక్కడ సెలెక్ట్ అయినావు అసలు? మట్టిలో దొరికిన ఆనిముత్యం అది. అమ్మో, ఇప్పుడు రిసెప్షన్ కూడా గ్రాండ్ గా చేస్తున్నారు కదా. అప్పు చేసి మరి గ్రాండ్ గా చేస్తారు. బయట పెట్టేస్తున్నారు. డైలాగ్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తారు? ఏంటి మమ్మీ ఎవడీడు? చాలా అమాయకంగా ఉన్నాడు. రియల్ గా అమాయకుడేనా? లేదు. ఫస్ట్ సీన్ ఏం చేశారండి పొదరిల్లులో? తాగడమేండి. చాలా మంది అడుగుతారండి, సాయంత్రం ఫుల్ అయిపోద్దా ఫేస్ అలాంటిది, మరి నేనేం చేయను. మా దాని నుంచి నేర్చుకునేది ఏంటి అంటే, మీరు ఎలాగో మా అన్నయ్య వదిన పెళ్లికి రాలేదు కదా. అవును. సో ఈ జనవరి 25వ తారీఖున సాయంత్రం 6 గంటలకి శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్ లో మల్కాజ్గిరిలో మీరు తప్పకుండా మా పొదరిల్లు గ్రాండ్ రిసెప్షన్ కి రండి. షూర్, వస్తామండి. అండ్ మీరు కూడా, మీ అందరూ ఇన్వైటెడ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉండండి. గెస్ట్ కన్నా ముందు సీరియల్లో ఒక వస్తుంది, ఏంటిదండి, పోలీస్ స్టేషన్లో పెళ్లి జరిగింది కదా. వీళ్ళు మాత్రం ఉత్సాహంగా ఉన్నారు. ఏంటిది ఇప్పటికీ అర్థమైపోయింది కదా, పొదరిల్లు. పొదరిల్లు సీరియల్ ఇప్పుడు స్టార్ మాల్లో సూపర్ డూపర్ రేటింగ్ లో నడుస్తుంది. ఆ పొదరిల్లు ఫేమ్ అయిన వాళ్ళ హీరో బ్రదర్ అండ్ వాళ్ళ డాడీ ఉన్నారు, నారాయణ గారు అండ్ కేశవ గారు, కన్న గారు. వాళ్ళ ఫ్యామిలీని చూస్తే మాత్రం మనకు దడబడుతుంది. మళ్ళీ అమ్మాయి కొత్తగా పెళ్లి చేసుకుని వెళ్తుంది, ఎలా ఉంటుందో చూద్దాం. ఆయన క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా పొదరిల్లులో, ఆయన వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, ఆయన రాబోయే కాలంలో ఏం జరగబోతుందో వాళ్ళ మాటల్లో అడిగే ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం బాగున్నామండి, చాలా బాగున్నాం. నార్మల్ అని వచ్చారా, వేసుకొని వచ్చారా? అవకాశం ఇవ్వలేదండి. అవకాశం లేకుంటే వేసుకునేటోళ్ళు. కానీ మా నాన్నకి నిజ జీవితంలో అలవాట్లేదండి. ఓకే, నిజ జీవితం అలవాట్లేదు కాబట్టి స్క్రీన్ లో చూపెట్టేస్తున్నారు. ఎంజాయ్ చేస్తారు. కానీ నిజంగా తాగినట్టే చేస్తున్నారండి మీరు. హోంవర్క్ చేశారంట. హోంవర్క్ చేశారు. తాగి చేశారు, తాగకుండా చేశారా? థమ్స్అప్ తో చేశాను. థమ్స్అప్ తో కిక్ ఎక్కుతుంది అబ్బా, కానీ మీకు ఎక్కింది. అది యాక్టింగ్ కిక్ అది. ఓకే, అంటే ఇప్పుడు మనం చూస్తే స్టార్ మాలో మంచి రేటింగ్ లో ఉంది పొదరిల్లు. ఆ పేరు కూడా చాలా మంచిగా ఉంది. కానీ ప్రోమోలోనే మీరు హైలైట్ అయిపోయారు. తాగి అక్కడ కూర్చోవడము, అది చెప్పడము, అండ్ మీరు కూడా అమ్మాయి వస్తుందని హడాహుడి చేయడము, అండ్ చాలా బాగుంది మీ ఫ్యామిలీని చూస్తే. కానీ ఇప్పుడు చూస్తే పెళ్లి అనేది ఒక చర్చగా మారింది మీ సీరియల్లో. దానికన్నా ముందు ఫస్ట్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం, ఓకేనా? కేశవ్ గారు, మీ రియల్ నేమ్ ఏంటిది? నా రియల్ నేమ్ గౌరవ్ అండి. ఓకే. నారాయణ గారు? నా రియల్ నేమ్ కాకినాడ నాని అండి. కాకినాడ నాని. ఓకే. నా రియల్ నేమ్ అభినవ్. అభినవ్. ఓకే. ఈయన బాగా ఉత్సాహంగా ఉంటాడు కదా. అమ్మో, యాక్టివ్ క్యారెక్టర్. యాక్టివ్ క్యారెక్టర్. అన్నకు పెళ్లి రియల్ గా కూడా అంతే. రియల్ కూడా అంతే. ఓకే. అంటే స్టార్ మాలో మనకు అవకాశం రావడం అంటే చాలా మంచి సీరియల్లో చాలా మంది ట్రై చేస్తుంటారు. మీకు ఎలా వచ్చింది అవకాశం స్టార్ మాలో, కేశవ్ గారు? నేను స్టార్ మా, నా ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ మాలోదే అండి. ఓకే. సో నేను షార్ట్ ఫిల్మ్స్ చేసి సిరీస్ చేశాను. సిరీస్ చేసి ఫ్రమ్ దేర్ నాకు ఒక ఆడిషన్ కాల్ వచ్చింది. ఓకే. సో ఐ కేమ్ హియర్ అండ్ ఐ గేవ్ ద ఆడిషన్. సో అక్కడ సెలెక్ట్ అయ్యాను. ఫ్రమ్ దేర్ నో టర్నింగ్ బ్యాక్. బ్యాక్ లేదు. ఓకే. అంటే పొదరిల్లు అన్నప్పుడు ఒక వీలే, అంటే మనం ఒక పూర్ ఫ్యామిలీ లాగా, అంటే ఒక బాధ్యత లేని తండ్రి ఫీల్ కాకండి, ఓకేనా? బాధ్యత లేదు, ఏం లేదు మీకు. బాధ్యత లేని తండ్రికి ఒక పిల్లలకి యాక్ట్ చేయడం అంటే ఎలా అనిపించింది? చాలా బాగుందండి. యాక్చువల్లీ ఇలాంటి క్యారెక్టర్ అనేది మనం బేసిక్గా అందరి ఇళ్లలో చూసే క్యారెక్టరే. రెగ్యులర్ గా బాగా కనెక్ట్ అవుతాం. మాకు అడ్వాంటేజ్ అండ్ మా ప్లస్ పాయింట్ కూడా అదే, అందరు ఆడియన్స్ కనెక్ట్ అవడానికి కారణం అదే. ఓకే. మీకు ఎలా అనిపించింది? ఇలాంటి నార్మల్ అంటే న్యాచురల్ ప్రతి ఇళ్లలో ఉంటుంటది, ఇది ఇలాంటి క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు వచ్చినప్పుడు? నాకు ఈ క్యారెక్టర్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను చాలా హ్యాపీ. నేను బేసిక్గా థియేటర్ ఆర్టిస్ట్ అండి. ఓ. స్టార్ మా ఛానల్లో పసలపూడి కథలని 12 ఏళ్ల క్రితం చేసే కథల్లో నేను ఒక 14 కథలు చేశాను. ఓ, సూపర్. ఆ తర్వాత ఊళ్ళో ఉండడం వల్ల ఇక్కడ రాలేదు. లక్కీగా ఈ సినిమాలు చేస్తున్నానండి. దాంతో పాటు పిలుపు వచ్చింది, ఫోటోలు పంపమన్నారు, ఆడిషన్ రమ్మన్నారు. అదృష్టంగా ఓకే అయింది. ఓకే. మీకు కరెక్ట్
సెట్ అయిపోయింది ఆ క్యారెక్టర్ మాత్రం. ఓకే, ఫస్ట్ సీన్ ఏం చేశారండి పొదరిల్లులో? తాగడమేండి. ఓకే, ఏం కల్పిస్తారు? హ్యాపీ పిజ్జా ఏమి ఇస్తారు మీకు తాగడానికి? హ్యాపీ పిజ్జా ఉంటుందండి, థమ్స్అప్. ఏది ఇచ్చినా తాగాలి సార్. ఏది ఏది ఇచ్చినా తాగాలి. మిక్స్ చేసి ఇచ్చిన రియల్ది తాగాలి. ఓ విత్ వాటర్. ఓకే, కన్నా నువ్వు ఫేస్ కట్ చూస్తే మహేష్ బాబు లాగా ఉన్నావు, థ్యాంక్ యూ కలర్ అదంతా ఓకే. కన్నా రియల్ నేమ్ అభినవ్. అభినవ్ ఎలా అనిపించింది అంటే ఒక బ్రదర్ లో ఒక మంచి క్యారెక్టర్? మంచి క్యారెక్టర్ పడిందండి. స్టార్మా ఫ్యామిలీలోకి ఎంటర్ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ ఫర్ స్టార్మా. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు అనుకోవడమే ఓకే స్టార్మా బాగుంటుంది అంట అని అనుకోవడమే, కానీ ఫస్ట్ టైం మనం ఫీల్ అయితే తెలుస్తుంది కదా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ చిన్న క్యారెక్టర్ అనుకున్నాను ఫస్ట్, ఫోర్త్ బ్రదర్ అంటే ఏదో క్యారెక్టర్ అనుకున్నా, బట్ హైపర్ యాక్టివ్గా ఇచ్చి క్యారెక్టర్ని చాలా బాగా చేస్తున్నారు. ఓకే, అండ్ మీ ఫ్యామిలీని చూస్తే మనం స్టార్ మాలో కూడా వదనమ్మ సీరియల్ వచ్చేది, సేమ్ అలాగనే ఉంటుంది, సేమ్ అలాగనే సీక్వెన్స్ చాలా బాగా వెళ్తుంది, కానీ మీరే లేదు దాంట్లో, ఇక్కడ ఉన్నారు. ఓకే, అంటే కొడుకు పోలీస్ స్టేషన్ లో మ్యారేజ్ అని తెలుస్తుంది కదా, మీకే ఫస్ట్ ఫోన్ చేస్తే మీ పెద్ద అన్నకి ఫోన్ వస్తుంది, పెళ్లి కాని పెద్ద అన్న. పాపం, ఎందుకు ఒక అమ్మాయిని చూడకపోయారా? ట్రై చేస్తున్నాం అండి, ఈలోగా గారెలు వేసి పెట్టడం ఇవన్నీ చేస్తున్నాడు, దానివల్ల బ్యాచులర్. ఓకే, అతను కాల్ వస్తుంది కదా, అంటే పోలీస్ స్టేషన్ అంటే మన నిజ జీవితంలో కొంచెం రియాక్షన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ లో తెలియని మన అమ్మాయి కానీ మన బ్రదర్ కానీ మ్యారేజ్ చేసుకుంటే కాల్ రియాక్షన్ ఉంటుంది, కానీ మీరు చూస్తే హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా ఇంట్లో ఆడపిల్ల లేదు కదండి, మా ఇంటికి ఆడపిల్ల రావడమే మహాలక్ష్మి వచ్చినట్టు. సో అందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మాకు పెళ్లి ఇంపార్టెంట్. అచ్చా, ఎట్లయిందో ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఇప్పుడు రిసెప్షన్ కూడా గ్రాండ్ గా చేస్తున్నారు కదా? అవును, ఎక్కడ అప్పు చేసి మరి గ్రాండ్ గా చేస్తున్నాం. అప్పు చేసి అప్పు ఇచ్చేటోళ్ళు ఎవరయ్యా మీకు? ఈయన తీసుకొచ్చి, ఈయన బాటిల్స్ అమ్మి డబ్బులు తీసుకొచ్చాడండి. ఓకే, అన్ని బాటిల్స్ ఉన్నాయా రిసెప్షన్ కి అయ్యేటట్టు? సీక్రెట్ బయట పెట్టేస్తున్నారు. ఓకే, అండ్ హీరోయిన్ చూస్తే గనక తను కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, తను అందరూ చాలా ఫేమ్ ఉన్న అమ్మాయి కదా. ఆ వదినమ్మ ఇప్పుడు వస్తుంది ఇంటికి కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇన్ని రోజుల మహాలక్ష్మి లేదు, ఈ తాగు నాన్న ఉన్నాడు, ఏడుస్తున్నాడు చూడండి, తాగేటప్పుడు ఏడుపు లేదు, అమాయకమైన పిల్లల్ని పట్టుకొని. ఇల్లు చూస్తే మాత్రం దుమ్ము దుమ్ము ఉంటది, ఊడ్చుకోరా? తెలుసు కదా సార్, మా పెద్ద అబ్బాయి చేయాలండి, మేము చేయలేము, నాకు తాగడానికి టైం సరిపోదు. వీళ్ళ పాపం వీళ్ళ పనులు వీళ్ళు ఉంటారు కదా, ఇంటి బాధ్యత అంతా మా పెద్ద అబ్బాయికి అప్పచెప్పేసాం, ఆయన చూసుకుంటాడు. ఓకే, పెద్ద అబ్బాయి ఏడు మిస్సింగ్? పెద్ద అబ్బాయి అంటే ఆయన వేరే పెళ్లి చూపులకి వెళ్ళాడు, సో అక్కడ బిజీగా అక్కడ ఎప్పుడైతుందో ఎప్పుడు అలాగే రిసెప్షన్ వెళ్ళడానికి వెళ్ళాడు అందరింటికి. ఓహో, కానీ ఈయన పెళ్లి అయితే కాదు, ప్రయత్నం ఫీల్ అవుతుంటాడు కదా. వాళ్ళు కూడా అడిగిన క్వశ్చన్ అదే, అప్పుడే ఫీల్ అవుతూ ఉంటాడు, తల దించుకుంటాడు. ఓకే, అంటే తమ్ముళ్ళ కోసం త్యాగం చేసిన మంచి క్యారెక్టర్, పెళ్లికి క్యారెక్టర్. చదివించారు వీళ్ళను? మెకానికల్ ఇంజనీర్ అండి, చిన్నప్పుడే చేద్దాం అనుకున్నాను, కానీ బైక్ రిపేర్లు చేస్తుంటాను, మెకానిక్ వర్క్. ఇంజనీరింగ్ లేదు కానీ మెకానిక్ ఉంది, అదన్నా దక్కింది మీకు. చైల్డ్ క్యారెక్టర్ లోనే ఇతను బైక్ మీద అతను కారు ఎట్టుకుని వస్తాడు, అది రియల్ గా అయిపోద్ది. ఓకే, ఈయన చదువుతాడండి, ఆయన చదువుకుంటాడు, కానీ ఎప్పుడు కనిపించాడు, చదువుకుంటాడు. ఓకే, నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా దాంట్లో సీరియల్ లో? పాపం మీకు ఇట్లా క్యారెక్టర్ ఏందండి, పక్కకు అమ్మాయిలు కూడా పెట్టలేవారు? అదే కదండి మా బాధ కూడా. మేము ఇప్పుడు అట్లీస్ట్ మా ఇంట్లో ఒక పెళ్లి అవుతే తర్వాత మా అందరి పెళ్లిళ్ళు అవుతాయని మేము వెయిట్ చేస్తున్నాం. ఓకే, అవునండి, దరిద్రం అంతా మీ ఇంట్లో ఉన్నట్టే ఉంటది కదా, పెళ్లిలుగా పనులు జరగవు, ఏంటి అసలు? అది ఒక శాపం అండి, మా ఇంటికి ఉన్న శాపం, మేనత్త శాపం. అక్కడ తాళి కట్టేటప్పుడు కూడా చెప్తాడు కదా మీ అన్నయ్య, మేనత్తకు చెప్తాడు ఇప్పుడు మా ఇంటికి మహాలక్ష్మి వస్తుంది రాదని అన్నారు కదా. ఓకే, మీ కొడుకు గురించి ఏం చెప్తారండి? టాక్సీ డ్రైవర్ మంచి కుర్రాడండి, అతను అబద్ధాలు చెప్పి నిజాలు చేస్తాడు, ఫ్లర్టీ బాయ్. అవును, అక్కడ కూడా ఫ్లర్టీ చేసేయండి, పోలీస్ స్టేషన్ లో చూసిన సిగ్నేచర్. అంటే మాటలతో గ్యారంటీ చేయగల వ్యక్తి. ఓకే, తిమ్మిని బొమ్మని చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు మీ ఇంటికి కోడలు వస్తుంది అనుకుంటున్నారు, అలా చేసిన వల్ల కదా కోడలు తీసుకురాగలుగుతున్నాడు. సిగ్నేచర్ కూడా చాలా పోలీస్ వాళ్ళు అడుగుతున్నారని సిగ్నేచర్ పెట్టించుకుంటాడు, పెళ్ళి అని పెట్టుకోడు. నేను సిగ్నేచర్ అంటే నాకు అది గుర్తించాను. ఓహో, ఓకే, మీరు ఆ రూట్లో వెళ్ళిపోయారా? ఆయన ఆ మూడులో వెళ్ళకండి, మేము తెచ్చేయలేము ఇప్పుడు, గుర్తు చేయకండి. ఓకే, ఎట్లా షూటింగ్ ఎలా అంటే షూట్ బ్యాక్ టు బ్యాక్ జరుగుతుంటది కదా, ఎలా సీరియల్ షూట్ అంటే బ్యాక్ టు బ్యాక్ చాలా ఫన్ గా ఉంటుందండి. అంటే
బేసిక్ గా కదా బేసికల్ గా మా ఫ్యామిలీ అంతా. సో బ్యాచులర్ కొంప నిజంగా ఎలా ఉంటుందో అలాగే ఉంటది. ఓకే ఫన్నీగా సీన్స్ కూడా పడడం, ప్రతి అండర్వేర్ అక్కడ ఉండడం, టీ షర్ట్ అక్కడ ఉండడం, అది తీసుకురా ఇది తీసుకురా, అట్లానే సేమ్ బ్యాచులర్ దాంట్లో ఉంటది కాబట్టి మేము ఎంజాయ్ చేస్తూ చేస్తాం. ఓకే సెట్ అంతా బాయ్స్ తో కలకల్లా ఆడిపోతూ ఉంటది. మనకి రెగ్యులర్ సీరియల్ ఫార్మాట్ కాకుండా అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మా సీరియల్. అవును అట్లా ఓకే. మరి మీరేమైనా గర్ల్ ఫ్రెండ్స్ ఏం చూసుకోలేరా? ఆయన మీరు మెకానికేనా? మెకానికే సరిపోతుంది. ఏం చేస్తాం సార్, అంతా మీసాలు గడ్డలతోనే సరిపోతుంది. పాపం మీసాల గడ్డలు వచ్చినాయి, పెళ్ళి అయితే లేదు. అవ్వట్లేదు సార్. ఓకే నా ఇంటి ఎప్పుడైనా ఇంటి పెద్ద దిక్కు కరెక్ట్ గా ఉంటే ఫ్యామిలీ అనేది చక్కదిద్దుతుంది అంటారు. అది డ్రింకింగ్ ఉంది అది. అది ఈ బాధ పడలేక దానికి అలవాటు పడ్డాను. ఓహో అట్లానా? ఏం బాధ పెడుతున్నానా నీకు? ఇదిగో ఈ మాటలతోనే ఆహా ఈయన కరెక్ట్ గా ఉంటే మేము ఎందుకండి ఎలా మాట్లాడతాం. అవును హర్ట్ అయ్యానండి నేను. హట్ అయ్యారా? ఇది ఇందాక ఏదో అన్నారు కదా, అది చేస్తే ఓకే. అంటే రియల్ లైఫ్ లో చాలా మంది పేరెంట్స్ ఇలాంటి వాళ్ళ పిల్లలు చాలా మందికి సఫర్ అవుతుంటారు. Yes. వాటిలో ఏం చెప్తారు సార్ మీరు అయితే ఎక్స్పీరియన్స్ ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు? ఇలా ఉండకూడదని చెప్తానండి. ఎగ్జాక్ట్లీ అవును. పిల్లల పట్ల బాధ్యత వహించాలని. మా దాని నుంచి నేర్చుకునేది ఏంటి అంటే, ఒక తండ్రి గనక కరెక్ట్ గా లేకపోతే ఎలా ఇల్లు ఉంటుంది, ఎన్ని ఇబ్బందులు పడతాము అనేది మీరు తెలుసుకోవాలి. Yes. దీన్ని పాజిటివ్ గా తీసుకోకుండా దయచేసి తీసుకోవద్దు. అవును నాయన, ఇది ఫాలో అవుతాను. ఇల్లు అంతా తాగుబోతూ అవుతుంది. కొంచెం కట్ చేసుకోండి తాగుడు. ప్రపంచం అంతా తయారవుద్ది అలా. దీని మీద ట్యాక్స్లు వస్తుంది. ఆ? ఇదే తగ్గించుకుంటే మంచిది. గవర్నమెంట్ నిలబడడానికి కారణం మేము ట్యాక్స్ పేయర్స్. ఓహో అట్లానా? ఇప్పుడు బాటిల్ అమ్మి కూడా రిసెప్షన్ Reception చేస్తున్నాడు. నిజంగా Thank you, thank you. ఓకే సిల్లీ ఫెలోస్. ఓకే. ఏం ఫెలోస్? సిల్లీ ఫెలోస్. సిల్లీ ఫెలోస్ అదే బ్రాండ్ అయితే కాదుగా. బ్రాండ్ గుర్తు చేయగలరు సార్. అచ్చా ఓకే. మూడు బాగుంది. మీరే తెచ్చివ్వాలంటారు. అమ్మ నాకు అది అలవాటు కూడా లేదు, మాకు తెలియదు కూడా తెలియదు. ఓకే. కన్నా ఇది ఫస్ట్ సీరియల్ ఇంతకు ముందు ఏమైనా చేశారు? చేశానండి. ఓకే. వెబ్ సిరీస్ కొన్ని మూవీస్ అట్లా చేసుకుంటూ వచ్చాను. ఓకే. అంటే ఇప్పుడేమో సీరియల్ ఒక డైలాగ్ చెప్పేటప్పుడు మనకు నార్మల్గా ఉంటుంది, కానీ అందరితో కలిసి చెప్పాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. నాన్నతో చెప్పేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డావా? లేదు ఆయన ఆల్రెడీ ఆల్కహాల్లో ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. కవర్ చేసేస్తా. మనిషి ఉన్నా లేకపోయినా చెప్పేస్తూ ఉండొచ్చు. ఓకే. మీరు తాగేటప్పుడు అంటే ఆ వర్షం అవి రావాలి కదా అవుట్పుట్ మా డైలాగ్స్ అని, అట్లా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? ఏం లేదు, అదే స్టేజ్ నుంచి వచ్చాం కదా, దానికి ఎంత అలవాట్లేదు. ఒక్కసారి తాగినట్టు చేయరా? వీళ్ళిద్దరిని తిట్టారా నా ముందు? మంచి నిమ్మలం కూర్చోరు అప్పనిచల్లి, నా కడుపు మంట లేస్తుంది. ఒక్కసారి ఇద్దరిని తిట్టండి. మీరు ఏ రకంగా చేస్తే మీరు కూడా వేయండి ఒకసారి, ఓకేనా? కాలేజ్కి వెళ్ళవాడు కాలేజీకి వెళ్ళవా? నువ్వు ముందు మందు ఆపవా? మాట్లాడితే మందు మీదకి వెళ్తుంది తప్పి వేరే ప్రాణాలదా? ఇవి తగ్గించుకుంటేనే మంచిది. కాలేజ్లో బుక్స్ లేవు, డబ్బులు ఈయన దగ్గర ఉంటే మనం ఎప్పుడో బాగుపడతాం. నా దగ్గర కట్టలు ఉన్నాయిరా. డబ్బులు కట్టలు కాదు, బీడీ కట్టలు. సో ఇలా ఉంటారండి. చాలా ఫన్నీగా రైటర్ మెచ్చుకోవాలి ఫస్ట్, డైలాగ్స్ రాయడం. డైలాగ్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తారు? ఇలాగే ఇలాగనే కూర్చొని ప్రాక్టీస్ చేస్తారు. ఒక రీడింగ్ ఇస్తారు, సో వీల్ అంటే ఎలా అనుకుంటాము ఎలా చేయాలి ఏంటి అని, దెన్ విల్ గో ఫర్ ద టేక్. ఓకే. ఇలా చాలా అమాయకంగా ఉన్నాడు. రియల్ గా అమాయకుడేనా? లేదు, ఇదొక ఫేస్ అంతే. ఫేస్ ఒకటే. సెకండ్ వర్షన్ ఉంది, అలాంటి వర్షన్ మనోడికి కూడా ఉంది. ఓకే. అన్నకు మించిన తమ్ముడు. ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఓకే. బాప్ ఏక్ నెంబర్ తో బేటే 100 నెంబర్. 2 ఫేసెస్ ఉన్నట్టు మంచి. ఓకే. వీళ్ళకి నా పోలికలే అస్సలు రాలేదు. అది వచ్చినా చెప్పుకోరయ్యా. ఓకే. మీ ఆవిడ ఎలా లేదు? అదో పెద్ద కథ. అవునా? ఓకే ఓకే. పాపం తొందరగా అందరూ నేను చంపి జైలుకి వెళ్ళాను అనుకుంటాను, కానీ తర్వాత కథ ఏమైందో మాకు తెలియాలి. ఓకే. అంటే నారాయణ అని పేరు, కేశవ అండ్ కన్నా ఎలా అనిపించింది? పేర్లు ఎలా ఉన్నాయి మీకు బయట ఇప్పుడు? చాలా బాగున్నాయి. మాకు ఇష్టం కదా బేసికల్. సో బృందావనం కి తగ్గ పేర్లు మావి. బృందావనం తగ్గట్టు పేరు. ఎస్, మా ఇంటి పేరే బృందావనం కదా. అవునయ్య, చూడదగ్గ బృందావనం మీది. కొంచెం చెక్కు చెదిరిన బృందావనం. కొంచెం కాదు మొత్తం. అదే, ఇంకెంత చెదరడానికి ఏం లేదు. అది సెట్ చేయడానికే అమ్మాయి మా ఇంటికి వస్తుంది. ఓకే. ఇప్పుడు అమ్మాయి కొత్తగా వస్తుంది, మా ఇంటికి వస్తుంది కదా, ఎలా చూసుకోవాలనుకుంటారు ఒక మామగారులా? కూతురులో చూసుకోవాలనుకుంటున్నాను. ఓకే. తాగకుండా చెప్పారు, తాగినప్పుడు ఎట్లుంటుందో చూడాలి. తాగినప్పుడు కూడా
కూతురులాగా చూసుకుంది. ఓకే ఓకే. మీకు ఇప్పుడు వదిన ఇంటికి వస్తుంది కదా, రిసెప్షన్ అయిపోగానే మీ ఇంటికి రావడం జరుగుతుంది. రిసెప్షన్ గ్రాండ్ గా చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వస్తే ఎలా చూసుకుంటారు వదినని? ఒక తల్లిలా చూసుకుంటాం. ఓకే. మాకు తల్లిలో అంటే ఇంతవరకు తల్లి ప్రేమ దక్కలేదు కదా, సో వదిన నుంచి అన్న తల్లి ప్రేమ దక్కుతుందని. ఓకే. కన్నా నువ్వు ఇక్కడ గారాబా కొడుకు అయిపోతావు కదా, మరిది చిన్న మరిది, ఎలా ఆట పట్టిస్తావు వదినమ్మను? ఫర్దర్ గా తెలియాలి, ఫాదర్ గా రైటర్ కి తెలియాలి, నీకు కాదు. ఎగ్జాక్ట్లీ, అవును కదా. ఓకే. ఎక్కడ షూట్ ఎక్కడ జరుగుతుంది? ఇల్లు మాత్రం భలే ఉందండి. అది వెతికిన వాళ్ళని చాలా మంచిగా వెతకాలి. యాక్చువల్లీ మా దానికోసం సపరేట్ గా మా ప్రొడక్షన్ వాళ్ళు సెట్ అయించారు. సూపర్. ఓకే. పొదరిల్లు మొత్తంలో ఎవరి క్యారెక్టర్ బాగా అనిపిస్తుంది మీకు? మీరు చెప్పాలి ప్రేక్షకులు. మీరు చెప్పండి. మీకు నాకు అందరితో ఒకటే అండి, తారతమ్యాలు ఏం లేవు. ఓకే. అది ప్రేక్షకులు చెప్పాలి. అంటే ఒక్కొక్కరు కరెక్ట్ అవుతారు. ఓకే. మీ టేస్ట్ బట్టి మీరు కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నాకు కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీ కనెక్ట్ అయ్యే వాళ్ళు అందరూ ఉంటారు అక్కడ వైన్ షాప్ల దగ్గర. కనెక్ట్ అయ్యే వాళ్ళు, తిట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. లేడీస్ తిట్టుకుంటారు, వైన్ షాప్ ప్రియులు మెచ్చుకుంటారు. ట్యాక్స్ పేయర్స్. ఓకే. అంటే మీ క్యారెక్టర్ చేస్తారు కదా ఇప్పుడు పొదరిల్లు, అంటే చాలా వరకు రేటింగ్ వెళ్ళిపోయింది. అంటే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంది రిసీవింగ్? చాలా 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 బాగుంది. మీకు ఏమని అంటున్నారు మీ ఫ్రెండ్స్? ఏందిరా బయట దాగు, ఏం బాగా నటిస్తున్నావు అంటారా? అవునండి, చాలా మంది. ఓకే. మీకు ఎలా ఉంది కేశవ్? నాకు చాలా బాగుందండి, మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే రీచ్ ఫస్ట్ ప్లస్ ఏంటంటే మా సీరియల్ మంచి రీచ్ వచ్చింది. ఫస్ట్ డే ఓపెనింగ్ లోనే మంచి రీచ్ వచ్చింది. సో వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. మా ప్రొడక్షన్ హౌస్ హ్యాపీ అయితే వీఆర్ హ్యాపీ. ఓకే. కన్నా నీది? సేమ్ అండి. అన్నీ వదిన ఎలా ఉన్నారా అని డైరెక్ట్ గా ఫోన్ చేసి అడుగుతున్నారు. ఓకే. అవును, ఈ అన్నయ్య వదిన సెట్ లో ఏమని పిలుస్తారు మీరు ఇద్దరిని? యాక్చువల్లీ పేరు పెట్టే పిలుస్తారు. మా పేర్లు పెట్టే పిలుస్తారు. ఓకే. పేరు పెట్టి నవ్వుకుంటాడు. మాట్లాడతాడు అంటే హీరో కొంచెం చూస్తే గనక దాన్ని తింగర్ చేస్తుంటాడు కదా, సెట్ ఎలా ఉంటాడు? క్వైట్ ఆపోజిట్ ఉంటాడు. అయ్యో, ఇక్కడేమో తింగర్ చేస్తుంటాడు. కానీ రియల్ కాదు, సైలెంట్ పర్సన్. ఓకే. కొడుకు గురించి ఏం చెప్తారు మీరు? కొడుకు పేరు ఏంటిదండి? చక్రి గురించి. చక్రి మంచి వ్యక్తి. అంటే ఇంటికి ఒక ఆడదిక్కుని తీసుకురావాలనే తపన ఎక్కువ ఉన్న వ్యక్తి. అమ్మో, 100 అబద్ధాలైనా ఒక పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి. ఓకే. ఉద్యమం చేసే వ్యక్తి, పెళ్లి కోసం ఉద్యమం చేసే వ్యక్తి. 50% డిస్కౌంట్ కూడా ఇస్తారని చెప్పి వ్యక్తి. మీ పెద్ద కొడుకు గురించి ఏం చెప్తారు? పెద్ద కొడుకు క్యారెక్టర్ రియల్ గా ఆయన కూడా మామూలు రియల్ కూడా అలాగ ఉంటాడు. ఆయన ఓకే. చాలా సాఫ్ట్ పర్సన్, చాలా మంచి వ్యక్తి. నాకు నచ్చే క్యారెక్టర్. ఓకే. అందరికీ నచ్చే క్యారెక్టర్ అది. అందరి గురించి కేర్ తీసుకొని తను సపోర్ట్ గా నించోని అందరికి. ఓకే. ఇవన్నీ ఉన్నాయి. వంట ఎప్పుడైనా వండుకున్నారా అండి ఇంట్లో? వంట అంటే రియల్ గా అంటున్నారా? దీంట్లో షూటింగ్ లో సీరియల్లోనా? మా అన్న అవకాశం మాకు ఇవ్వడు సార్. ఆయన చేసి పెడుతుంటాడు కదా. ఆయనతో ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా వంట మీద ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఉంటది. ఓకే. ఆయన బేసికల్ ఒక ఫాదర్ బాండ్ లాగా అన్నమాట. పిల్లలు ఎప్పుడు ఆకలితో ఉన్నా డైరెక్ట్ గా ఫుడ్ పెట్టాలి అని మమ్మల్ని పెంచి ఆయనకు అలవాటు అయిపోయింది. ఆయనకు వచ్చే వైఫ్ ఎవరో గానీ షీ సో లక్కీ సీరియల్లో. అందుకే రావట్లేదు కదా, అదృష్టం లేదు ఎవరికి. ఎక్కడ సంబంధాలు చూస్తలేరా వీళ్ళకి? ఈయన చూస్తున్నాండి, మా అన్న చెల్లి ఉన్నారు కదా, అవును, దుర్మార్గులు, వాళ్ళు పాడు చేస్తున్నారు. అందుకే వాళ్ళు కొడుతుంటాను అప్పుడప్పుడు వెళ్ళి. ఈయన చూడమంటున్నాడు మాకు సంబంధాలు. ఈయనకి చెప్పేస్తారండి అలాంటి. 4 సరిపోరంట. అయ్యో, పిల్లలు ఇంకా కావాలి. నిజాలు చెప్పకండి. ఓకే. అంటే క్యారెక్టర్స్ ఇవన్నీ చాలా ఇన్వాల్వ్ అయిపోయారు. అంటే మనం సీరియల్ ఒప్పుకునేటప్పుడు ఇది నా పర్సనల్ గా అంటున్నాను, అంటే రిచ్ క్యారెక్టర్ అనగానే కొంచెం భయపడతాం కాస్ట్యూమ్స్ దగ్గర. మీకు మాత్రం కరెక్ట్ సెట్ అయిపోయింది, ఎట్లున్నా పడిపోతారు. ఎలా అనిపించింది క్యారెక్టర్ చూసినప్పుడు? చాలా హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్స్ కి థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళు ప్రతిదీ చాలా కేర్ తీసుకొని మాకు చూస్తున్నారు. ఎవ్రీథింగ్ డీటెయిలింగ్, హౌస్ గానీ మా కాస్ట్యూమ్స్ విషయంలో గానీ ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్ గా చేస్తున్నారు. ఓకే. వాళ్ళు టైం కేటాయించుకొని మరీ వచ్చి సెట్ లో కూర్చొని ఇలా అయితే ఇంకా బాగుంటదేమో అని వాళ్ళు ఇవ్వడం ఇన్పుట్స్ అన్ని చాలా బాగుంది. నేను ఎలా సెలెక్ట్ చేశారబ్బా? నువ్వు ఎక్కడ సెలెక్ట్ అయినావు అసలు? కరెక్ట్ ఏజ్ కి కరెక్ట్ గా సెట్ అయ్యాడు అసలు. కొన్ని దాంట్లో సెట్ గారు. అవును అవును. ఎలా ఎక్కడ దొరికావు నువ్వు అసలు? మట్టిలో దొరికిన ఆనిముత్యం అది. అమ్మో, పొదరిల్లలో పడ్డది. ఓకే. ముల్లులా మ్యారీడ్. ఇప్పుడు ముల్లులా అయిపోయిందా? ఇంకా ముందు అంటే స్టార్మా అనేది ఒక మంచి బ్రాంచ్. ఇప్పుడు మళ్ళీ సీరియల్ కూడా వస్తుంది కదా, మీ ఫ్యామిలీ వాళ్ళు చూస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీ అండి. మా చుట్టుపక్కల వాళ్ళు, నా ఫ్రెండ్ సర్కిల్, ఈ సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత ప్రోమో రిలీజ్ అయిన తర్వాత ఒక 150-200 కాల్స్ వచ్చింటారు.
కాఫీలు గిబ్బులు పడమమ్మా పొద్దున్న 90 వేస్తే బాడీ చెప్పినట్టు ఉంటుంది. ఆ డైలాగ్కి ఎంతమందో ఫోన్ చేశారు నాకు. ఎప్పుడూ ఫోన్ చేయని కూడా ఫోన్ చేసి సూపర్ అని. ఓకే, అది వాళ్ళ డౌట్ ఏంటంటే నాకు మందు అలవాట్లేదు, ఇది ఎలా చేస్తున్నారు. కానీ నిజంగా చూస్తే కనుక తాగుబోతులాగానే అనిపిస్తారు నిజంగా. యాక్చువల్లీ మేము ఫస్ట్ అదే అనుకున్నాం, ఏంటి తాగుబోతున్నా. డైరెక్ట్ గా అడిగాం కూడా, మీరు డైలీ తాగుతారా ఏంటి అన్నట్టుగా అడిగాం. ఓకే, కానీ చెప్పాలి అంటే రియల్ గా మా నాన్నలాగా ఉంటారండి సెట్ లో. ఓకే, షూటింగ్ కాగానే అమ్మ ఇలా నాన్న వద్దు, వేరే ఇంకొకళ్ళు వస్తారు రెమో లాగా. అదే. ఓకే, చాలా మంది అడుగుతారండి సాయంత్రం ఫుల్ అయిపోద్దా ఫేస్ అలాంటిది, మరి నేనేం చేయలేను. అవునవును, ఇప్పుడు డీసెంట్ గా తయారై వచ్చి కండువా గిణువా వేసుకొని రమ్మన్నారు సార్. అయ్యో, ఓకే. రియల్ అయిన ఏంటిది నారాయణ గారు? అసలు రియల్ అయిన నారాయణ ఎలా ఉంటారు? పిల్లోడ్లా ఉంటాడు సార్. పిల్లోడ్లా నాని అనే పేరు ఎలా ఉందో అలాగే ఉంటారండి. అవును, నిన్న నాని అని ఎవరు పెట్టారు? చిన్నప్పటి నాని మధ్యలో నానేనో? లేదు, చిన్నప్పటి నుంచి నాని. అంటే ప్రతి ఇంట్లో నాని ఉంటాడు. అవును, ఆ నానిలో నేను నాని. అంటే ఈ వయసులో నాని ఎత్తుక్కుంటారా అని అదే నా డౌట్ వస్తుంది. నాని ఏంటిది? నాని. ఓకే, కన్నా మీ ఇంట్లో ఎలా ఉంటుంది చూడడం? ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా ఉంది? మళ్ళీ ఇన్స్టాల్ అవన్నీ వాళ్ళు నా ముందు చూస్తే మాత్రం నేను షైతో రూమ్ లోకి వెళ్ళిపోతాను. అయ్యో, కొంచెం సిగ్గెక్కువ నాకు. ఓకే, ప్రపోజల్స్ వస్తున్నాయి ఏమన్నా? సీరియల్ అయితే ఎట్లాగో రావు కానీ ఇన్స్టాల్ ఏమన్నా వస్తాయి కదా? హ్యాపీ ఫీల్ అవుతున్నావు కదా? చాలా హ్యాపీగా. బయటికి చెప్తే బాగుంది. అదే. ఓకే, మనసులో అయితే సూపర్ అనుకుంటారు. మాకు రోజు అదే టాపిక్, ఇన్నొచ్చాయి అన్నొచ్చాయి అని చెప్పి చెప్పారు. లిస్ట్ ఓపెన్ చేసి చూసుకుంటాం. మీకు ఎన్ని వస్తాయి? ఎవరికి ఎక్కువ వస్తాయి? మీ 4 బ్రదర్స్? మాధవ్ అన్నకి అప్రిషియేషన్ వస్తుంది, బికాస్ అంటే సాఫ్ట్ క్యారెక్టర్ కదా, సో ఆయనకి అప్రిషియేషన్ ఎక్కువ వస్తుంది. ఓకే, కనెక్ట్ అవుతారు. జనరల్ గా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది సెంటిమెంటల్ క్యారెక్టర్ కి మెయిన్ గా, సో అన్న బాగా. ఓకే, మీకు? నాకు వస్తుందండి. నేనేంటంటే నేను ఏదైనా ముఖం మీద చెప్పడం, ముఖం మీద మాట్లాడడం కదా. అయ్యో, భయపడుతున్నారా? ఎవరు అవతల వాళ్ళు భయపడతారు నాతో మాట్లాడడానికి. ఓకే, ఏం లేదండి, చెప్పొచ్చు, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. పాప ఆయన కూడా ఉత్సాహంగా ఉన్నాడు, నాకు కావాలి. ఓకే, ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? నేను పుట్టింది హైదరాబాద్ సార్, పెరిగిందంతా విశాఖపట్నం. బీచ్ బాగా వెళ్ళారా? అయ్యో, ఐ లవ్ దట్ సార్, ఐ మిస్ దట్ ప్లేస్. అసలు బ్యూటిఫుల్ సిటీ. ఓకే, ఒక్కసారి వైజాగ్ లో పెరిగితే మనం వదిలి రావడానికి ఇష్టపడం, బ్యూటిఫుల్ సిటీ. ఓకే, మీరు కాకినాడ తెలిసిపోయింది, పేర్లోనే కాకినాడ నాని. అదే కాజాలు ఎక్కువ ఉంటాయండి కాకినాడ? తింటారా బాగా? తింటారు, తినిపిస్తారు కూడా. సెట్ లో తీసుకొస్తుంటారు అనమాట. తీసుకొస్తారు. లావు కాజాలు తీసుకొస్తా? చిన్న లావు ఆయన సైజ్ దగ్గర తెస్తారు. మాకు 2 రకాలు ఉంటాయండి, గొట్టం కాజా, మరత కాజా. కాళేశ్వరం మరత కాజా, కాకినాడ గొట్టం కాజా. ఓకే, ఏది మీరు తింటారు? గొట్టం తింటారా? నేను గొట్టం తింటాను. ఓకే, మీది ప్రాపర్ ఎక్కడ? నర్సీపట్నం అండి, వైజాగ్. ఓహో, ఇద్దరు వైజాగ్. బీచ్ అంతా ఎంజాయ్ చేస్తుంటారు. మాది బీచ్. మీకు బీచా? ఓకే, మీ బీచ్ లో వెళ్తే స్మెల్ వస్తుంది ఎందుకండి? ఏం రాదండి, బ్రహ్మాండం. ఏం రాదా? వైజాగ్ బీచ్ బాగుంటది, కాకినాడ బీచ్ చూస్తేనే కొంచెం ఏముంటదా? బాగుంటది. మీకు కాకినాడ ఒక వింత ఉంటదండి, సముద్రం ఉన్న ఆపోజిట్ లో వరిసీలు ఉంటాయి. అచ్చా, అది ఎక్కడ ఉండదా? ఓకే, కానీ కాకినాడ స్మెల్ వస్తుంది కానీ బ్యూటిఫుల్ సిటీ. అది ప్లాంట్ సిటీ. ఓకే, ఓ కెనడా అంటారు. మీరు చూస్తే తమిళ్లో ఒక హీరో లాగానే కనిపిస్తారు కానీ పేరు వస్తలేదు, అప్పంచాలు చూస్తున్నాను. నేను ఎందుకో సార్, నన్ను చూస్తే వాళ్ళు వీళ్ళు గుర్తొస్తారు కానీ నేను గుర్తున్నాను, అదే ప్రాబ్లం. నిజమే, అది నాకు కూడా అట్లా అప్పంచాలు అనిపిస్తుంది. అదే సంథింగ్ అలానే ఉంటారు కానీ మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టారు? అదే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అంటారు కానీ. ఓకే, ఓకే, సూపర్. ఒక ప్లస్ అవుద్ది, మైనస్ కూడా అవుద్ది. అవునా? ఓకే, ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ సార్. ప్రభాస్ గారు. మీకు? మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే, నాని గారు. ఓకే, కాకినాడ నాని గారు, నేచురల్ స్టార్ నాని. ఓకే, నేనే
అవును మీరు ప్యూర్ న్యాచురల్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ Thank you పొదరిల్లు అండి. Thank you రిసెప్షన్ లో so మళ్ళీ కలుసుకుందాం. అండ్ చాలా అవును మంది మీకు చెప్పడం మర్చిపోయాను, అయ్యో. మీరు ఎలాగో మా అన్నయ్య వదిన పెళ్లికి రాలేదు కదా. అవును. సో ఈ జనవరి 25వ తారీఖున సాయంత్రం 6 గంటలకి శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్ లో మల్కాజ్గిరిలో మీరు తప్పకుండా మా పొదరిల్లు గ్రాండ్ రిసెప్షన్ కి రండి. షూర్ వస్తామండి. అండ్ మీరు కూడా మీ అందరూ ఇన్వైటెడ్. సో యూ పీపుల్ ఆల్సో ప్లీజ్ కమ్ అండ్ ప్లీజ్ బెస్ అవర్ అన్న అండ్ వదిన. ఓకే మీకు దీంతో పాటు మా టీవీ సీరియల్స్ లో చేసి ఆర్టిస్టులు ఓ అందరూ వస్తారు. సూపర్. మీరు అందరూ వచ్చి చాలా గ్రాండ్ ఈవెంట్ వాళ్ళతో పాటు మీరు కూడా. కానీ ఫస్ట్ టైం ఇంత పెద్ద రిసెప్షన్ అంతా స్టార్ మా వాళ్ళందరూ స్త్రీల ఆర్టిస్టులు రావడం మీ అన్న వదిన కోసం అదే మరి మా పొదరిల్లు ఇంట్లో దక్కించుకున్న భాగ్యం. అదే అందులో మీ ఇంట్లో 4 sons కాదండి వీళ్ళు 2 sons. ఓ అయినా గ్రాండ్ గా చేస్తాం. ఈయన పూరు మేము సన్స్ అండి. సూపర్ అండి. ఆ రోజు తాగి వెళ్ళకండి, ఓకేనా? పిల్లలు భయపడతారు. మేము చూసుకుంటాం సార్. వి విల్ టేక్ కేర్. ఆల్రెడీ ఓకే, అప్పంచల్ మీకు నాలుకాయ కొంచెం అది అవుతుంది కదా తాగాలని, ఇక వెళ్ళండి, ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.